చంద్రబాబు గారిని ముందు ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత కూటమి పక్షాల నేతగా ఫస్ట్ ఏమో ఆయన పవన్ కళ్యాణ్ ప్రతిపాదించబోతున్నారు. తర్వాత పురంధేశ్వర గారు కూడా ఇప్పుడే వచ్చారు, ఆమె బలపరచబోతూ ఉంది. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు అరాచక శక్తులు పట్టి పీడించుకుని ఇవాళ ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడానికి వాళ్ళ రాష్ట్ర ప్రజలు దాదాపు 164 స్థానాల్లో 175కి గెలిపించుకున్నారంటే ప్రజలు ఎంత విశ్వాసంతో గెలిపించుకున్నారో దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచక శక్తుల్ని అణగదొక్కాలి అనే ఉద్దేశంతోనే పోరాడారు. ఇవాళ ధర్మం గెలిచింది. ధర్మాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి ఒక నిజమైన నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రజలు గమనించారు. ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇవ్వడం, దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా 50,000కి దగ్గరగా మెజార్టీలు ఇచ్చారంటే ఇవాళ ప్రజలు వన్ సైడ్ పోల్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం. ఇవాళ రాజధాని లేనటువంటి అనాథగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి, యువతకు ఉద్యోగాలు లేనటువంటి ఈ రాష్ట్రానికి మళ్ళీ కాపాడుకోవడానికి మనకున్నటువంటి అవకాశంగా భావిస్తూ ఇవాళ టీడీఎల్పీ సమావేశం, అదేవిధంగా మరి జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడం అనేది ఇది ఒక శుభపరిణామం. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా మేము భావిస్తా ఉన్నాం. అయితే అమరావతి అండ్ పోలవరం వీటి మీద ఎక్కువ చూస్తున్నారు. సార్ కూడా ఇప్పుడు కంక్లూడింగ్ రిమార్క్స్లో ఆ విషయాల మీద స్పష్టమైన హామీ ఇస్తారని చెప్తారు. అంటే పోలవరం లేదు, అమరావతి కాదు, రాష్ట్రం అంతా కూడా ఒక యూనిట్గా చేయాలనేది ఇవాళ అన్ని పక్షాలు కోరుకుంటున్నటువంటి విధానం. దాంట్లో అమరావతి కూడా దాంట్లో ఒక భాగంగా ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా సమూలంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం చూస్తూ ఉన్నాం, మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆయన ఇక్కడ వీళ్ళందరినీ కూడా, అంటే ప్రధానంగా ఈ కూటమి పక్షాలని ఆయన ఎన్నుకున్న తర్వాత, అంటే ముందు తెలుగుదేశం శాసనసభాపక్ష నేతగా ఆయన్ని ఎన్నుకోబోతూ ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకునేందుకు ముందు అచ్చెన్నాయుడు ఆయన పేరును ప్రతిపాదించబోతున్నారు. ఆ తర్వాత ఆయన కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఫస్ట్ జనసేన శాసనసభాపక్ష నేత ప్రతిపాదించబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదించబోతున్నారు. ఆ తర్వాత పురంధేశ్వరి బలపరచబోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, నేతలంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నారు. ఆయన ఆ తర్వాత అంతకుముందే ఈయన పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం ముగియటానికి మరో 2 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ 2 గంటల సమయంలో కూడా ప్రధానంగా ఈ చంద్రబాబుని ప్రతిపాదించిన తర్వాత బలపరిచే వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అండ్ బీజేపీ, ఈ 3 పక్షాల నేతలు కూడా ఆయన పేరును బలపరచబోతూ ఉన్నారు. ఆ తర్వాత బలపరిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఆయనకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడబోతూ ఉన్నారు. ఈ మొత్తం కార్యక్రమం ముగియటానికి దాదాపుగా 2 గంటల పాటు సమయం పడుతుంది అని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అండ్ బీజేపీ, జనసేన ఈ 3 పక్షాల నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు ఈ జరుగుతున్న కార్యక్రమం తర్వాత ఈ తీర్మానాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారో ఆ తీర్మానాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర గవర్నర్కి ఇవ్వబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆ తీర్మానాన్ని తీసుకున్న తర్వాత ఆయన సాయంత్రం ఒక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తూ ఆ నోటిఫికేషన్ కూడా రానున్నది. రేపు ఉదయం 11:27 గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండే వెటర్నరీ కాలేజ్ వెనక వైపు ఉన్న ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రధానంగా చంద్రబాబు ఇది 4వసారి ప్రమాణం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రేపు చంద్రబాబుతో పాటు మరో ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, నాదెళ్ల మనోహర్ మంత్రిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ కూడా మంత్రులుగా వీళ్ళ పేర్లు కన్ఫామ్ అయ్యాయి. మిగతా వాళ్ళు అంటే జనసేన నుంచి 4 మంత్రి పదవులు అడుగుతున్నారు. వీళ్ళలో 3 వరకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్రంలో అయితే బీజేపీకి 1+1 ఇచ్చారు.
ఇచ్చారు, అంటే ఒక క్యాబినెట్ పదవి, 2 సహాయ మంత్రి MOS మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చారు. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి మొత్తం 10 సీట్లు ఇస్తే 8 మంది ఎన్నికయ్యారు. ఈ 8 మందిలో ఎంతమందికి మంత్రి పదవులు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు.